సో యూఎస్ లాస్ ఏంజల్స్‌లో వైల్డ్ కారు చిచ్చు అంటే మనం ఆల్రెడీ న్యూస్ చూస్తూనే ఉన్నాం. సో కారు చిచ్చు వల్ల హాలీవుడ్ అనేది చాలా బర్న్ అయిపోయింది. సో ఈ వైల్డ్ ఫైర్ వల్ల 57 బిలియన్స్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అయితే డ్యామేజ్ అయిందనమాట. అంటే 11 కన్ఫర్మ్డ్ డెత్. సో ఇది ఎంతవరకు వ్యాపించిందో తెలుసా? ఇప్పటికీ 143 స్క్వేర్ కిలోమీటర్ వరకు అయితే వ్యాపించింది. సో ఇది ఇంకా కంటిన్యూషన్ అవుతూనే ఉంది. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు. ఇది స్టార్ట్ అయింది ట్యూస్డే మార్నింగ్ అనమాట. సో ఇది ఎవరైనా కావాలని చేశారా? లేదా న్యాచురల్‌గా అయింది, న్యాచురల్‌గా జరిగిందా? అనే దాని గురించి యూఎస్‌లో ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో అన్ని కోణాలుగా చూస్తుంటే ఇది ఇంకా చాలా అనుమానంగానే ఉంది ముందు ముందు రానున్న రోజుల్లో. సో ఇంకొకటేందంటే అక్కడున్న హౌసెస్ అంతా లైక్ ఇల్లులంతా వుడెన్‌తో ఉండడం వల్ల చాలా ఫాస్ట్‌గా అయితే బర్న్ అయిపోవడం జరిగింది. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? సో లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ అక్కడున్న ఒక ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో, సో ఇఫ్ ఇన్ కేస్ రానున్న రోజుల్లో ఏమైనా ఫైర్ ఇన్సిడెంట్ అయినా, సో మేమైతే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి చాలా తేల్చైతే చెప్పేసింది. చూద్దాం ఇది రానున్న రోజుల్లో ముందులో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందనే దాని గురించి చూస్తే, సో యూఎస్ అనేది ఎవరిని వదిలిపెట్టదనమాట. సో ఇంకొకటేందంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంలో నుంచి ఆ ఫైర్ హెడెన్స్ నుంచి వాటర్ రాకపోవడం ఇవన్నీ చాలా క్వెషన్ మార్క్ అయితే మారింది. సో ఇంకొకటేందంటే ట్రంప్ ప్రెసిడెంట్ సీట్ ఎక్కే ముందు సో ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం కదా! సో యూఎస్‌లో ఇది 2025 చాలా బిగ్ డిజాస్టర్ అయితే స్టార్ట్ అయింది. సో చూద్దాం ఏమవుతుందనేది. సో మరిన్ని అప్డేట్స్ లెట్స్ వాచ్. థాంక్ యూ.